Hello everyone. So once again welcome to SSC Telugu YouTube channel. So ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ మన జామెట్రీ సిరీస్లో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ యొక్క లాస్ట్ సెషన్లో అయితే ఉన్నాం. సో ఇక్కడతో మన ఏదైతే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది పూర్తిగా కంప్లీట్ అనేది అవుతుంది. అండ్ దాంతోపాటు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఏదైతే ఇక్కడ మీరు క్లాసెస్లో క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా దీని యొక్క పీడిఎఫ్ అనేది మాకు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏదైతే ఈ పీడిఎఫ్ అనేది ఉందో అంటే ఎప్పుడైతే ఈ క్లాస్ అనేది కంప్లీట్ అవుతుందో ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పీడిఎఫ్ అనేది మా యొక్క అప్లికేషన్ ఏంటది తెలుగు ఎగ్జామ్ ప్రెప్. సో ఈ అప్లికేషన్లో మీకు ఏంటంటే స్టడీ మెటీరియల్ సెక్షన్లో ఏంటంటే దాన్ని మేము ఏంటంటే అప్లోడ్ అనేది చేస్తాం. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చెప్పొచ్చు సార్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేయొచ్చు కదా, బట్ ఇక్కడ ఏంటంటే టెలిగ్రామ్లో మల్టిపుల్ అప్లోడ్స్ అనేవి అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ పీడిఎఫ్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దానికోసం మేము ఏంటంటే అప్లికేషన్లో దీన్ని అప్లోడ్ అనేది చేస్తున్నాం. ఓకేనా, సో లెట్ us స్టార్ట్. సో లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 50 వరకు ఏంటంటే డిస్కస్ అనేది చేయడం జరిగింది. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ వరకు మనకేంటంటే రావడం జరిగింది. సో ఇప్పుడు దాని యొక్క కంటిన్యూషన్ అనేది చూద్దాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు కంటిన్యూషన్ చూడండి. ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అంట సచ్ దట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసి. సో లెటర్స్ మనం ఒక ట్రయాంగిల్ అనేది తీసుకుందాం ఏబిసి. ఇందులో ఏబిఏసి ఇవి రెండు ఈక్వల్ అంట. సో దీస్ టూ ఆర్ ఈక్వల్ అండ్ యాంగిల్ ఏబిసి అంటే ఇక్కడ యాంగిల్ ఏబిసి. సో బి అనేది మిడిల్లో ఉంది కాబట్టి యాంగిల్ అనేది బి దగ్గర ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ఏబిసి ఈజ్ 55 degrees. సో ఇప్పుడు సింపుల్గా ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఎప్పుడైనా కానివ్వండి రెండు సైడ్స్ కనుక ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్గా ఉన్న రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇది 55 అయితే సార్ ఇది కూడా 55 అవుతుంది, అవునా కాదా? అవును. సో ఇది 55 ఎంత 110 అంటే ఇక మిగిలింది ఏంటి ఈ వాల్యూ ఎంత? దిస్ టోటల్ యాంగిల్ ఈస్ 70 degrees. ఈ మొత్తం యాంగిల్ వచ్చేసరికి 70. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఏడి ఈజ్ ఎ మీడియన్. సో ఇక్కడ డి క్యాపిటల్ ఉండాలి. ఏడి ఈజ్ ఎ మీడియన్ టు బేస్ బీసీ. సో ఏడి అనేది ఏంటంటే ఒక మీడియన్ అంట. సో ఏడి అనేది మనం డ్రా చేద్దాం. సో ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఒక మీడియన్ కానివ్వండి, ఒక యాంగిల్ బైసెక్టర్ కానివ్వండి, లేదా ఒక హైట్ ఆల్టిట్యూడ్ లేదా ఆర్థోసిన్ ఆల్టిట్యూడ్ అని చెప్పొచ్చు, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఒకటే లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఏడి అనేది మీడియన్గా చెప్పాడు అంటే ఈ రెండు సైడ్స్ అనేవి ఈక్వల్ అయితే ఏడి అనేది మీడియన్తో పాటు ఇదేమవుతుంది దీని యొక్క హైట్ కూడా అవుతుంది. సో హైట్ అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది ఇది వచ్చేసరికి 90 degrees అవుతుంది, అవునా కాదా? ఇది 90 అవుతుంది. సో ఎప్పుడైతే ఇది 90గా ఫామ్ అయిందో ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఏంటి బిఏడి యాంగిల్ బిఏడి అనేది మనం విత్ ఇన్ సెకండ్స్ చెప్పొచ్చు. ఎందుకు ఇది 55 ఇది 90, ఇక మిగిలిన యాంగిల్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది అది ఆన్సర్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఎంత 35, ఇది 35 అంతే కదా, ఇదేమవుతుంది 35 అవుతుంది. దిస్ విల్ బి 35, ఇది కూడా ఏమవుతుంది 35 అవుతుంది. లేదా చాలా సింపుల్గా మనం చెప్పొచ్చు ఎప్పుడైనా కానివ్వండి ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్లో మీడియన్ ఏమవుతుంది యాంగిల్ బైసెక్టర్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఎంత 70 degrees. సో 70 degreesని హాఫ్ చేస్తే ఎంత 35. సో 35 ఇస్ ద ఆన్సర్ బిఏడి కాబట్టి ఆన్సర్ ఇస్ 35 degrees విచ్ ఇస్ ఆప్షన్ సి. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 51 అనేది చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 52. సో మీ స్క్రీన్ పైన ఇఫ్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ పిక్యూఆర్ ఆర్ బోత్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. ఇవి రెండు ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటే ఏబిసి దాంతోపాటు పిక్యూఆర్ ఈ రెండు కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్ వేర్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసి, పిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్. సో ఏబి అనేది ఏసీకి ఈక్వల్ అండ్ పిక్యూ అనేది పిఆర్కి ఈక్వల్ అవుతుంది రెస్పెక్టివ్గా ఇవి ఈక్వల్ అవుతాయి. అండ్ దానితో పాటు ఆల్సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు పిక్యూ అంటే ఏబి లెంత్ ఎంతైతే ఉంటుందో అంతే లెంత్ పిక్యూ కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు ఎక్స్, ఏబి అనేది ఎక్స్ అయితే పిక్యూ అనేది కూడా ఎక్స్ అవుతుంది, అవునా కదా? పిక్యూ అనేది కూడా ఎక్స్ అవుతుంది. సో ఒక్క సెకండ్ నాకేంటంటే ఈ వాయిస్ అనేది రికార్డ్ అవుతుందో లేదో ఒకసారి చూస్తాను. ఎస్ రికార్డ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం వాయిస్ అనేది రాకపోతే మళ్ళీ కష్టం అవుతుంది, మళ్ళీ నేను ఫస్ట్ నుంచి రికార్డ్ చేయాలి అందుకు.
సో ఇక్కడ ఎక్స్ అంటే ఏబి అనేది ఎక్స్ సెంటీమీటర్స్ అయితే పీక్యూ కూడా ఎక్స్ సెంటీమీటర్స్ అండ్ దాంతోపాటు ఏబిఏసి ఈక్వల్ అంటే ఇది ఎక్స్ సెంటీమీటర్సే ఇది ఎక్స్ సెంటీమీటర్సే పీక్యూపిఆర్ కూడా ఈక్వల్ ఇది కూడా ఎక్స్ సెంటీమీటర్సే అవునా కాదా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees. సో ఇక్కడ బి దగ్గర 50 degrees అంట. సో దిస్ ఈజ్ 50. సో ఇది 50 అయితే ఇది కూడా ఏమవుతుంది ఆబ్వియస్గా ఇది కూడా 50 అవుతుంది. ఇది 50 అయితే ఇది కూడా 50 అవుతుంది. అదేవిధంగా ఇది ఎక్స్ సెంటీమీటర్స్ ఇది ఎక్స్ సెంటీమీటర్స్ ట్రయాంగిల్ పీక్యూఆర్లో కూడా లెఫ్ట్ సైడ్ ఎక్స్ సెంటీమీటర్స్ ఉంది రైట్ సైడ్ కూడా ఎక్స్ సెంటీమీటర్స్ ఉంది. ఆబ్వియస్లీ ఇది కూడా ఏమవుతుంది మనకు 50 degreesగా క్రియేట్ అనేది చేస్తుంది. సో ఇది 50నే ఇది 50నే. ఎందుకు ఈ 50-50గా అవుతాయి అంటే ఎందుకు 50-50గా అవుతాయంటే ఇక్కడ మనం ఏంటంటే సైడ్ యాంగిల్ సైడ్ లేదా యాంగిల్ సైడ్ యాంగిల్ ఇక్కడ మనం ఏంటంటే ఈ రెండు ప్రాపర్టీస్లో ఏదో ఒకటి యూజ్ చేసి మనం ఈ రెండు ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెంట్గా ప్రూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు సైడ్ యాంగిల్ సైడ్ తీసుకోం. సో సైడ్ కనుక చూస్తే బిఏ అనేది సైడ్ నెక్స్ట్ బిఏసి అనేది యాంగిల్ దీని తర్వాత ఏసీ అనేది సైడ్. సో ఈ మూడింటిని మనం యూజ్ చేసి అంటే సైడ్ యాంగిల్ సైడ్ ప్రాపర్టీని మనం యూజ్ చేసి మనం ఏం చెప్పొచ్చు బోత్ దీస్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఈ రెండు ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెంట్గా మనం చెప్పొచ్చు. ఏంటి ఆ రెండు ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. సో ఎప్పుడైతే ఇవి రెండు కాంగ్రుయెంట్ అవుతాయో వీటి మధ్య యాంగిల్స్ కానివ్వండి సైడ్స్ కానివ్వండి అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇది 50 ఇది 50. నెక్స్ట్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఆర్ యొక్క వాల్యూ ఎంత? సో ఇది కూడా ఏమవుతుంది 50 అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్ అనేది. ఇక్కడ ఏంటంటే కాంగ్రుయెన్సీ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే విత్ ఇన్ సెకండ్స్ ఆన్సర్ చెప్పొచ్చు. సో మనం సపరేట్గా ఒక సెషన్ అనేది తీసుకుంటాం ఓకేనా సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గురించి. సో సిమిలారిటీ అనేది మనం ఎలా ప్రూవ్ చేస్తాము కాంగ్రుయెన్సీ అనేది మనం ఎలా ప్రూవ్ చేస్తాం ఇవంతా. సో బేసికలీ ఇప్పటికైతే ఈ చిన్న పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ ఇఫ్ ద హైట్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ is 20 centimeters and the perimeter is 100 centimeters, find the area of the triangle find out చేయాలి. సో లెట్ us take triangle ABC. ఇక్కడ నుంచి హైట్ అనేది 20 centimeters ఇచ్చాడు కాబట్టి నేను హైట్ అనేది డ్రా చేస్తాను. సో ఇది వంకరగా పోయింది ఓకే. సో లెట్ us say AD is equals to height. సో AD అనేది ఏంటి హైట్. సో ఇది ఎంత ఇచ్చాడండి 20 centimeters. సో ఇది వచ్చేసరికి మనకు 20 centimetersగా ఇచ్చాడు. నెక్స్ట్ పెరిమీటర్ అనేది ఎంత అంట పెరిమీటర్ ఈజ్ 100 centimeters అండ్ ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏబిఏసి అనేది ఈక్వల్ అవుతుంది. ఇది హైట్ 20. నెక్స్ట్ లెట్ us say ఇవి రెండు ఈక్వల్ కాబట్టి నేను ఇది ఎక్స్ తీసుకుంటాను. ఇది కూడా ఏమవుతుంది ఇది కూడా ఎక్సే అవుతుంది అవునా కాదా? ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఎప్పుడైనా మనం ఆల్రెడీ ప్రీవియస్గా ప్రాపర్టీస్లో చూసాం ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఏదైతే హైట్ అనేది ఉంటుందో అదే మీడియన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఏడి అనేది మీడియన్ అవుతుందో అది బీసీని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ బీడీ అండ్ డీసీ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఈ రెండింటిని మనం ఏదో ఒక నేమ్ అనేది ఇద్దాం. లెట్ us say దీన్ని వై అందాం. సో ఇది వచ్చేసరికి వై ఇది కూడా వై. ఇక్కడ ఏమంటున్నాడు పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 100 centimeters. అంటే దీనికి అర్థం ఏంటి దీని యొక్క పెరిమీటర్ చుట్టుకొలత వచ్చేసరికి 100 centimeters. సో దీని యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఎంత 2 times ఆఫ్ ఇక్కడ 2 x'లు ఉన్నాయి 2 y'లు ఉన్నాయి. సో 2 times ఆఫ్ x ప్లస్ వై 2 times ఆఫ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 100 అవునా. ఇది 100 అయింది. అండ్ ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు x ప్లస్ వై ఈజ్ నథింగ్ బట్ 50. సో ఎక్స్ని వైని రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 50 రావాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఏంటంటే బేసిక్ పరంగా వెళ్ళొచ్చు. బట్ మనం ఏంటంటే కొంచెం కామన్ సెన్స్ని యూజ్ చేసి ఒక పైథాగరన్ ట్రిప్లెట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అందులో మనకి ఏముండాలంటే 20 అనేది ఉండాలి. మిగతా రెండు సైడ్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఆ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని యాడ్ చేస్తే సో ట్రయాంగిల్ ఏడిసి తీసుకోండి. ట్రయాంగిల్ ఏడిసి సో ఇందులో ఏడి వచ్చేసరికి 20 ఇది వచ్చేసరికి ఎక్స్ ఇది వచ్చేసరికి వై. సో ఇక్కడ XY కావాలి. ఇది ఒక పైథాగరన్ ట్రిప్లెట్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు x ప్లస్ వై రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి సమ్ అనేది 50 రావాలి. సో ఇలాగా ఎటువంటి
ట్రిప్లెట్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద ట్రిప్లెట్? ఆ ట్రిప్లెట్ అనేది ఏంటి అంటే 20, 21, 29. ఏంటది? 20, 21, 29. సో ఇక్కడ ఎక్స్, ఇది వచ్చేసరికి వై కదా. సో ఇక్కడ 29 సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 21 సబ్స్టిట్యూట్ చేయండి. మనకేంటంటే ఎగ్జాక్ట్లీ ఫిట్ అనేది అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మనం ఎక్స్ ప్లేస్లో 29 అనేది, వై ప్లేస్లో 21 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూస్ అనేవి సెట్ అయిపోతాయి. కావాలంటే మీరు చెక్ చేయండి, మొత్తం పూర్తిగా సెట్ అయిపోతుంది. సో ఎక్స్ ప్లేస్లో నేను ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? 29. వై ప్లేస్లో వచ్చేసరికి 21. రెండింటిని యాడ్ చేస్తే 50. పెరిమీటర్ ఎంత అయింది? 100. ఇక్కడ నుంచి మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి? We should find the area of the triangle. Area of the triangle అంటే ఏంటి? Area of the triangle is nothing but half multiplied by base multiplied by height. Half into base into height. So 1/2 into base ఎంత? 21 plus 21 which is 42. height వచ్చేసరికి 20. సో దీన్ని క్యాన్సిల్ అవుట్ కనుక చేస్తే మనకు 10 వస్తుంది. 42 into 10 which is 420. సో ఆన్సర్ ఎంత? 420 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆన్సర్ ఈస్ 420 సెంటీమీటర్ స్క్వేర్. సో దీన్ని బేసిక్గా వెళ్ళి సాల్వ్ చేయాలి అంటే మనకేంటంటే చాలా టైం అనేది పడుతుంది. బట్ మనం ఏం చేసాం ఇక్కడ కొంచెం ఏంటంటే ట్రిప్లెట్ అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఏంటంటే అజ్యూమ్ అనేది చేసి, ఓకేనా, అజ్యూమ్ అనేది చేసి చెక్ చేసాం. మనకేంటంటే పెరిమీటర్ అనేది సెట్ అయింది, పూర్తిగా వాల్యూస్ కూడా సెట్ అయ్యాయి కాబట్టి మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఏరియా అనేది 420 సెంటీమీటర్స్గా వచ్చింది. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 420 సెంటీమీటర్స్. క్లియర్. Now coming to the 54th question, question number 54 చూడండి. In an isosceles right angled triangle whose perimeter is 2p, perimeter ఎంత అంట? 2p. Then find the area of the triangle. ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. కొంచెం ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పాయింట్ అనేది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఐసోసెలస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ 90 degrees అనేది ఉంది అండ్ ఈ రెండు సైడ్స్ అనేవి ఈక్వల్. ఈ రెండు సైడ్స్ అనేవి ఈక్వల్. సో ఇది 90 degrees అయితే ఇది 45 అవుతుంది, ఇది 45 అవుతుంది. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఇది వచ్చేసరికి ABCగా తీసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? పెరిమీటర్ వచ్చేసరికి 2p అంట. పెరిమీటర్ ఎంత? 2p. లెటస్ సే ఈ రెండు ABAC రెండు కూడా ఈక్వల్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇది A సెంటీమీటర్స్గా తీసుకుంటున్నాను, ఇది కూడా A సెంటీమీటర్స్గా తీసుకుంటున్నాను. పైథాగోరస్ థీరం యూజ్ చేసి నేను AC అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్. AC వాల్యూ ఎంత వస్తుంది? √2a. లేదా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక ఐసోసెలస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో మనకు సైడ్స్ అనేవి ఏగా ఉంటే అది √2a ఉంటుంది. ఇది XX అయితే అది √2x ఉంటుంది. PP అయితే √2p ఉంటుంది. అంటే √2 టైమ్స్ అనేది ఉంటుంది. అవునా. సో ఇక్కడ నుంచి మనం √2a తీసుకున్నాం. నెక్స్ట్ పెరిమీటర్ అంటే ఏంటి? ఈ మూడింటిని యాడ్ చేయాలి. సో మూడింటిని యాడ్ అనేది చేద్దాం. A + A + √2a. ఇది ఏమైంది? 2p అనేది అయింది. అవునా కాదా? వాల్యూ అనేది 2p అయింది. క్లియర్. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు? 2a + √2a. దీన్ని నేను 2a + √2aగా రాయొచ్చు. ఇక్కడ నుంచి a అనేది కామన్గా తీస్తే 2 + √2 = 2p. ఇక్కడ నుంచి a అనేది నేను సపరేట్గా రాస్తే దిస్ విల్ బి 2p అపాన్ 2 + √2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రేషనలైజేషన్ చేద్దాం. రేషనలైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఏదైతే వాల్యూ అనేది ఉందో అది మనం బిగ్గర్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్లో రాస్తాం, స్మాలర్ వాల్యూ అనేది రైట్ సైడ్లో రాస్తాం. సో 2 అనేది పెద్ద వాల్యూ, దాన్ని మనం లెఫ్ట్లో రాసాం. √2 అనేది చిన్న వాల్యూ, దాన్ని మనం రైట్ సైడ్లో రాసాం. దాని తర్వాత ఏం చేస్తామంటే దీనికి ఆపోజిట్ అంటే 2 + √2కి ఆపోజిట్ 2 - √2, దాంతో పైన కింద మల్టిప్లై చేస్తే మనకు ఏ వాల్యూ అనేది వస్తుంది. సో మళ్ళీ ఏ రాయడం ఎందుకు? సో పైన కనుక నేను పైన దేంతో మల్టిప్లై చేయాలి? 2 - √2 పైన అండ్ కింద. సో 2 + √2 × 2 - √2 ఇదేమవుతుంది? A + B × A - B. దట్ విల్ బి A² - B². A² అంటే 2² ఈజ్ 4 మైనస్ B² అంటే √2² ఈజ్ 2. √2² ఈజ్ 2. సో ఇది వచ్చేసరికి 2p మల్టిప్లైడ్ బై 2 - √2 అపాన్లో మనకు 4 - 2 is 2. 2తో 2 క్యాన్సల్. ఇక మిగిలింది ఏంటి? ఏ వాల్యూ అనేది మనకు వచ్చేసింది. ఏ ఈజ్ 2 - √2. అవునా కాదా? ఏ వాల్యూ ఎంత? 2 - √2. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఈజ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్.
ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇందులో బేస్ వచ్చేసరికి ఏ, హైట్ కూడా ఏ. సో ఏరియా ఇజ్ ఈక్వల్స్ టు 1/2. బేస్ వాల్యూ ఎంత? ఏ. హైట్ వాల్యూ ఎంత? ఏ. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి? 2 - √2. 2 - √2 పీ కూడా ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం, రాద్దాం. ఇక్కడ పీ అనేది కూడా ఉంది. సో 2 - √2 పీ, లేదా పీ ఇంటూ 2 - √2. సో ఎప్పుడైతే దీన్ని నేను ఓకేనా కంటిన్యూషన్లో రాస్తాను. సో ఏమవుతుంది? 1/2 పీ ఇంటూ పీ, దిస్ విల్ బి పీ స్క్వేర్ మల్టిప్లైడ్ బై 2 - √2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ వచ్చేసరికి 1/2 మల్టిప్లైడ్ బై పీ స్క్వేర్ మల్టిప్లైడ్ బై బ్రాకెట్స్లో 4, 2 స్క్వేర్ వచ్చేసరికి 4, 4 + 2 మైనస్ 2 × 2 = 4, 4√2 అవుతుంది. అవునా? 2 × 2 = 4√2. సో ఇది కనిపిస్తుందో లేదా నాకైతే ఐడియాగా లేదు. ఇది అలాగే ఉంచుదాం మనం. సో ఇక్కడ దీని యొక్క కంటిన్యూషన్ అనేది నేను ఒక్క సెకండ్ నేనేం చేస్తానంటే ఈ ఒక్క క్వశ్చన్కి నా ఏదైతే ఇమేజ్ అనేది ఉందో అది నేను కొంచెం చిన్నదిగా చేస్తాను, ఎందుకంటే కనిపించాలి కాబట్టి. ఓకేనా? సో ఇది వచ్చేసరికి 1/2 పీ స్క్వేర్ అనేది అలాగే ఉంటుంది మల్టిప్లైడ్ బై 4 + 2 వచ్చేసరికి 6. 4 + 2 ఎంత? 6 మైనస్ 4√2. ఇందులోంచి నేను 2 కనుక కామన్ తీస్తే 6 - 4√2లోంచి 2 అనేది కామన్గా తీస్తే 2 అనేది నేను బయటికి తీసి రాస్తే ఇదేమవుతుంది? 3 - 2√2 అనేది అవుతుంది. సో 2తో 2 క్యాన్సల్. ఇక మిగిలింది మనకేంటి? ఆన్సర్ ఈజ్ 3 - 2√2. మన ఆన్సర్ ఎంత వచ్చింది? 3 - 2√2 బ్రాకెట్లో పీ స్క్వేర్. ఇదేంటి? దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇది వచ్చేసరికి 3 - 2√2 పీ స్క్వేర్ ఉండాలి ఇక్కడ ప్రతి చోట రాసుకోండి. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ ఇది. ఓకేనా? సెంటీమీటర్ స్క్వేర్ బెటర్, కానీ స్క్వేర్ పెట్టడం మర్చిపోయారు. సో ఆన్సర్ ఈస్ 3 - 2√2 పీ స్క్వేర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 54. అర్థమైందా? క్లియరా? సో 54th క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ అనేది మనం కొంచెం పెద్దదిగా చేద్దాం. రైట్, నౌ కమింగ్ టు ద 55th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 55. AB ఇన్ అ ట్రయాంగిల్ ABC B ఈజ్, ఇక్కడ చూడండి, అండ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ABC ఈజ్ రైట్ అట్ B. అంటే ఇది కూడా సింపుల్గా ఏం చెప్తున్నాడు? డైరెక్ట్గా ఇది ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా చెప్పకుండా ఏం చెప్తున్నాడంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంది అండ్ అది వచ్చేసరికి రైట్ యాంగిల్ అట్ B దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో ఇది ఇక్కడ B దగ్గర మనకి ఏంటంటే రైట్ యాంగిల్ ఉంది. సో B దగ్గర ఇలా రైట్ యాంగిల్ అనేది ఉంది. సో ఇది వచ్చేసరికి A, ఇది వచ్చేసరికి B, ఇది వచ్చేసరికి C. అవునా? ABC. క్లియర్? నెక్స్ట్ ఈ పర్టికులర్ ఏదైతే క్వశ్చన్ అనేది ఉందో జాగ్రత్తగా చూడండి, చాలా చాలా జాగ్రత్తగా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకేనా? మనకు ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ వచ్చాయి మనకు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 90 అయితే ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఇవి రెండు ఈక్వల్ అయితే ఇది 45 అవుతుంది, ఇది కూడా 45 అనేది అవుతుంది. అవునా కాదా? ఇది మనం ఆల్రెడీ చూసాం. క్లియర్? ఇది ఆల్రెడీ మనం చూసాం. ఓకే, ఇది 45, ఇది కూడా 45. క్లియర్? ఇక్కడ చూడండి, O ఈజ్ అ పాయింట్ ఇన్సైడ్ ట్రయాంగిల్ ABC. సో ఏదో ఒక చోట ఒక పాయింట్ అనేది తీసుకోండి. లెటస్ సే నేను ఇక్కడ తీసుకుంటున్నాను పాయింట్ O అనేది ఒక పాయింట్ ట్రయాంగిల్ ABC లోపల. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ P అండ్ Q ఆర్ ద ఫీట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ O ఆన్ సైడ్ AB అండ్ AC. సో మనం O నుంచి ఒక పర్పెండిక్యులర్ AB పైన డ్రా చేస్తే, O నుంచి AB పైకి ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఇది వచ్చేసరికి ఏంటంట? దిస్ వాల్యూ ఈజ్ P. ఈ పాయింట్ వచ్చేసరికి P. నెక్స్ట్ O నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం. దేనిపైన? AC పైన ఇలాగా నేను ఏంటంటే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. ఓకేనా? ఈ వాల్యూ వచ్చేసరికి ఏంటంట? దిస్ ఈజ్ Q. ఇది Q. ఇవి పర్పెండిక్యులర్స్ అంటే 90 degrees అనేవి ఫామ్ చేస్తున్నాయి. 90 degree అనేది ఫామ్ చేస్తున్నాయి. ఓకేనా? సో ఇలాగా AB AC పైన డ్రా చేసాం. నెక్స్ట్ ఇఫ్ AP ఈజ్ ఈక్వల్స్ టు A సెంటీమీటర్స్. సో AP అనేది AQ వచ్చేసరికి B, AQ వాల్యూ ఎంత? B. అండ్
యాంగిల్ BAO అంటే ఇక్కడ మనం AOని ఇలా జాయిన్ చేయాలి. ఓకేనా, AOని ఎప్పుడైతే ఇలా జాయిన్ చేస్తామో మనకి ఇక్కడ ఏదైతే యాంగిల్ అనేది ఫామ్ అవుతుందో BAO అంటే ఇదే కదా, BAO ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఎంత 15 degrees. యాంగిల్ హియర్ ఈజ్ 15 degrees అంట, అవునా. సో ఇది 15 degrees అయితే ఇది 90, ఇక మిగిలింది ఏంటి, ఈ యాంగిల్ వచ్చేసరికి 75. ఈ యాంగిల్ అంతా 75, అవునా. మనకు కావాల్సింది ఏంటి, వాట్ డస్ వీ వాంట్, మనకు కావాల్సింది sin 75 కావాలి. sin 75 అనేది మనకు కావాలి. అవర్ ఆన్సర్ ఈజ్ sin 75. సో sin 75 అనేది మనకు కావాలి. ఓకేనా, ఇక్కడ నాకు స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంది, అందుకు నేను మళ్ళీ ఇటు పక్కే రాస్తున్నాను. సో sin 75. సో sin 75 sin θ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో sin 75 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అవునా. సో ఇక్కడ 75 అనేది ఉంది మనకు. ఓకే, సో ఇక్కడ 75 అనేది ఉంది. సో దీనికి ఆపోజిట్ ఏంటి, A. సో sin 75 అనేది మనం తీసుకోవాలంటే sin 75కి ఆపోజిట్లో ఏముంది, A. 75కి హైపోటెనస్ ఏంటి, AO అనేది హైపోటెనస్, అవునా. AO అనేది హైపోటెనస్. ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, స్మాల్ a, లేదా AP అనేది ఆపోజిట్ సైడ్ అండ్ AO అనేది హైపోటెనస్. సో A అపాన్ AO. కానీ ఇక్కడ మనకు ఏ వాల్యూ తెలుసు, AO వాల్యూ తెలియదు. AO వాల్యూ అనేది తెలియదు. ఈ AO వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, AO వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే కొంచెం ఇప్పుడు నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, జాగ్రత్తగా చూడండి, క్లియర్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము, ఇది ఒక ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 45 degrees అయితే ఇక్కడ మొత్తం కూడా ఎంత అవుతుంది, ఈ మొత్తం వాల్యూ అనేది కూడా 45 degrees అవుతుంది. ఈ మొత్తం 45 అయితే ఈ కొంచెం వచ్చేసరికి 15 అయితే ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ చిన్న వాల్యూ వచ్చేసరికి 30 degrees అవుతుంది, అవునా కాదా. ఈ కొంచెం వాల్యూ వచ్చేసరికి 30 అవుతుంది. ఇక్కడ నుంచి ఈ 30ని యూజ్ చేసి నేను AO అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఎస్. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడ చూడండి, ఇది 30 degreesకి అడ్జసెంట్ వాల్యూ అనేది ఉంది. 30 degreesకి ఏముంది, ఆపోజిట్ వాల్యూ లేదు, అడ్జసెంట్ వాల్యూ. అడ్జసెంట్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, cos θలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది, cos θ. సో ఇక్కడ నుంచి నేను cos 30 కనుక ఫైండ్ అవుట్ చేస్తే cos 30 ఈజ్ నథింగ్ బట్ అడ్జసెంట్ సైడ్ అంటే 30కి అడ్జసెంట్గా ఉన్నది AQ అపాన్ హైపోటెనస్ AO. హైపోటెనస్ అంతా AO. ఇక్కడ AQ వాల్యూ అనేది మనకు తెలుసు, AQ ఈజ్ నథింగ్ బట్ B. AQ అనేది అంతా B. cos 30 ఈజ్ sin 60 విచ్ ఈజ్ √3/2. √3/2 ఈజ్ ఈక్వల్స్ టు B అపాన్ AO. ఇక్కడ నుంచి ఓకేనా, ఇక్కడి నుంచి నేను ఓకేనా AO వాల్యూ అనేది చెప్పొచ్చా, ఎస్, చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి AO ఈజ్ నథింగ్ బట్ 2B అపాన్ √2, సారీ 2B అపాన్ √3, 2B/√3. ఇక్కడ నాకు AO వాల్యూ వచ్చేసింది. సో ఈ AO వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన sin 75 ఆన్సర్ వచ్చేస్తుంది. సో స్మాల్ a అపాన్ AO వాల్యూ వచ్చేసరికి 2B అపాన్ √2 రాస్తున్నాను మాటికి, పైన 2 ఉంది కాబట్టి. సో ఈ √3 అనేది పైకి వెళ్తే ఆర్ ఆన్సర్ ఈజ్ √3a అపాన్ 2B. √3a అపాన్ 2B. సో ఆర్ ఆన్సర్ √3a/2b ఎక్కడుంది, ఆప్షన్ సి √3a/2b. అర్థమైందా. ఇక్కడ మనకేంటంటే ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఏంటంటే ట్రిక్కీగా అని చెప్పేసి మనం చెప్పొచ్చు. బట్ కొంచెం ఏంటంటే మనం ఏదైతే సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ ఆ రెండింటిని యూజ్ చేసి, సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి sin 75లో మనకు తెలియని వాల్యూ ఏంటి AOని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి, cos θ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. AOని ఫైండ్ అవుట్ చేసాం, AO సబ్స్టిట్యూట్ చేసాం, మనకు ఆన్సర్ వచ్చేసింది. అర్థమైందా. క్వశ్చన్ నెంబర్ 55 కంప్లీట్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 56. ట్రయాంగిల్ PQR అండ్ QSQR. ఇక్కడ చూడండి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసరికి PQR అంటే ఇంకొచ్చి వచ్చేసరికి SQR. బోత్ ఆర్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఆన్ కామన్ బేస్ QR. రెండు కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్సే అంట, రెండు కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్స్. ఇవి రెండు కూడా ఒక కామన్ బేస్ QR పైన ఉన్నాయి. సచ్ దట్ P అండ్ S లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ PQR. అంటే PS అంటే ఇది QRగా కనుక మనం తీసుకుంటే ఇది వచ్చేసరికి QR. ఓకేనా,
క్యూఆర్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పిఎస్, ఓకేనా, పిఎస్ లేదా ఎస్పి, ఇవి రెండు కూడా ఒకటే సైడ్ ఉన్నాయి. అలా కాకుండా ఈ ఒక్క పాయింట్ కనుక చెప్పకపోతే మనం ఏం చెప్పొచ్చు, పి అనేది ఇటుపక్క ఉంది, ఎస్ అనేది ఇటుపక్క ఉంది, లేదా పి అనేది కింద ఉంది, ఎస్ అనేది పైన, అలా చెప్పొచ్చు. కానీ ఆ కన్ఫ్యూజన్ని కూడా క్లియర్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, పిఎస్ రెండు కూడా క్యూఆర్కి ఒకటే వైపున ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ రెండిట్లో ఏది పైన ఉంది ఏది కింద ఉంది అనేది మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, ఇక్కడ మనకు వాల్యూస్ ఇచ్చాడు. ఏఎస్ఆర్ ఈజ్ 60 degrees, క్యూపిఆర్ ఈజ్ యాంగిల్ క్యూపిఆర్ ఈజ్ 100 degrees, క్యూపిఆర్ ఈజ్ 100 degrees. సో ఇప్పుడు చూడండి ఏఎస్ఆర్ కాదు క్యూఎస్ఆర్ ఉండాలి. ఇక్కడ టైపింగ్ మిస్టేక్, ఇది వచ్చేసరికి క్యూఎస్ఆర్ ఉండాలి. క్యూఎస్ఆర్, ఏఎస్ఆర్ ఏనే లేదు కదా ఇక్కడ. ట్రయాంగిల్ క్యూఎస్ఆర్ అనేది 60 degrees, క్యూపిఆర్ వచ్చేసరికి 100 degrees. సో ఇప్పుడు మీరు కొంచెం ఆలోచించండి. ఇప్పుడు నేను రెండు ట్రయాంగిల్స్ అనేవి డ్రా చేస్తాను. ఇది ఒక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఇందులో ఇవి ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ రెండు కూడా ఒకటే, ఈ రెండు వాల్యూస్ ఒకటే. ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్లో అండ్ సెకండ్ ట్రయాంగిల్లో ఈ రెండు చోట్ల మీరు కామన్ సెన్స్గా ఆలోచించండి. ఈ రెండు చోట్ల మనకేంటంటే బేసెస్ అనేవి సేమ్, రెండు బేసెస్ కూడా సేమ్. అండ్ ఫస్ట్ ట్రయాంగిల్లో యాంగిల్ అనేది తక్కువగా ఉందా, సెకండ్ ట్రయాంగిల్లో యాంగిల్ అనేది తక్కువగా ఉందా? యాంగిల్ అనేది ఎక్కడ తక్కువగా ఉంది, ఫస్ట్ ట్రయాంగిల్లోనా సెకండ్ ట్రయాంగిల్లో? మనం చూస్తూనే చెప్పొచ్చు, సార్ ఏదైతే ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఉందో అందులో యాంగిల్ అనేది తక్కువగా ఉంది. ఎందుకు? అది దూరంగా ఉంది కాబట్టి ఆ యాంగిల్ అనేది తక్కువగా ఉంది. అదే సెకండ్ ట్రయాంగిల్లో అది బేస్కి దగ్గరగా వస్తుంది కాబట్టి యాంగిల్ కూడా పెరుగుతూ వెళ్తుంది. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ సమ్ యాంగిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇదే బేస్కి కనుక నేను ఇక్కడ ఒక పాయింట్ అనేది జాయిన్ చేస్తే ఫస్ట్ యాంగిల్కి ఇక్కడ కింద ఉన్న యాంగిల్ అనేది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటి, ఈ రెండిట్లో ఏది పెద్దదిగా ఉంటుంది? ఏదైతే సెకండ్ యాంగిల్ ఉందో, అంటే ఏదైతే బేస్కి దగ్గరగా ఉందో ఆ యాంగిల్ అనేది పెద్దదిగా ఉంటుంది. అవునా కాదా? అంటే ఎప్పుడైతే మీరు అండ్ దీంతో కంపేర్ చేస్తే మనం ఇక్కడ ఒక యాంగిల్ తీసుకున్నాం, ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం. దీంతో కంపేర్ చేస్తే ఈ యాంగిల్ అనేది ఇంకా పెద్దదిగా ఉంటుంది. ఎందుకు? ఇది బేస్కి చాలా దగ్గరగా వస్తుంది. అంటే అట్ సమ్ పాయింట్ మీరు బేస్కి చాలా దగ్గరగా తీసుకుంటే దాని యొక్క యాంగిల్ అనేది 179 లేదా 179.9 అంత అవుతుంది. అంటే ఎప్పుడైతే మీరు బేస్కి దగ్గరగా వస్తుంటారో యాంగిల్ కూడా పెరుగుతూ వెళ్తుంది. అర్థమైందా? యాంగిల్ కూడా ఏమవుతుంది, పెరుగుతూ వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు, ఈ రెండిట్లో బేస్కి దగ్గరగా ఎవరున్నారు అంటే పి అనే అతను ఉన్నాడు. పి అనే పాయింట్ అనేది ఉంది. ఎందుకు? పి అనే పాయింట్ క్యూపిఆర్ యాంగిల్, క్యూపిఆర్, ఓకేనా, క్యూపిఆర్ వచ్చేసరికి 100 degrees కాబట్టి, సో ఇది బేస్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది 100గా తీసుకుంటాం. ఇది బేస్కి దూరంగా ఉంది కాబట్టి దీన్ని మనం ఎస్గా తీసుకుంటాం. ఎస్ వచ్చేసరికి 60 degrees. చాలామంది తొందరలో ఏం చేస్తుంటారంటే పైన ఫస్ట్ వచ్చేసరికి పీక్యూఆర్ రాసి కింద ఎస్ రాస్తుంటారు. కానీ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా కూడా ఇస్తారు. ఓకేనా? సో ఇలా మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ క్వశ్చన్లో మీరు ఎస్పి వాల్యూస్ రెండు కూడా కరెక్ట్గా వాల్యూస్ అనేవి రాస్తున్నారా లేదా, కరెక్ట్ ప్లేస్మెంట్ అనేది చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఇంట్లో. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు ఈ ప్లేస్మెంట్ అనేది చేస్తారో మీకు ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోయింది. ఎందుకు సాల్వ్ అయిపోయింది? ఏం చెప్పాడు ఇక్కడ? బోత్ ద ట్రయాంగిల్స్ ఆర్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. అంటే ఇవి రెండు కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంట. అంటే ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఇది ఈక్వల్. ఎప్పుడైతే నేను చిన్న ట్రయాంగిల్లో, స్మాలర్ ట్రయాంగిల్లో ఇది 100 degrees అయితే ఈ వాల్యూ అనేది ఏమవుతుంది? సార్ అది 100 అయితే ఇవి రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఇది 40 అవుతుంది, ఇది కూడా 40 అవుతుంది. ఇది 40, ఇది కూడా 40. అండ్ ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్, బిగ్గర్ ట్రయాంగిల్ తీసుకోండి. బిగ్గర్ ట్రయాంగిల్లో ఈ ఎస్ దగ్గర యాంగిల్ 60 అయితే ఈ మొత్తం యాంగిల్ అనేది ఏమవుతుంది? ఈ హోల్ యాంగిల్, టోటల్ యాంగిల్ అనేది మనకు ఇది 60 అవుతుంది, అది కూడా 60. సో ఈ టోటల్ యాంగిల్ వచ్చేసరికి 60, ఇది వచ్చేసరికి 40. ఇక రిమైనింగ్ ఏంటి? ఇక్కడ మిగిలిన యాంగిల్ 20 degrees. 40 + 20 = 60. మనకు కావాల్సింది అదే కదా, మనకు కావాల్సింది ఎస్ఆర్పి. ఎస్ఆర్పి కూడా అంతే, ఎస్ఆర్పి అంతే, ఎస్క్యూపి కూడా అంతే. సో ఇది 20నే, ఇది 20నే. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, 20 degrees. అర్థమైందా? క్లియరా? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ ఇప్పుడు
కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకుందాం. ఏ కాన్సెప్ట్స్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయో దాన్నే మనం ఏమంటాం? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ మనము ఇది కూడా ఏ సెంటీమీటర్స్ అవుతుంది, ఇది కూడా ఏ సెంటీమీటర్స్ అవుతుంది, ఇది కూడా ఏ సెంటీమీటర్స్ అవుతుంది. 3 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఇఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ, దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సో ఏ, బి అండ్ సి. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? 3 సైడ్స్ అనేవి కూడా ఈక్వల్గా ఉంటాయి. ఏ, బి, సి, 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది బేసిక్ ప్రాపర్టీ. దాని తర్వాత ఈ 3 సైడ్స్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో ఈ 3 యాంగిల్స్ కూడా 60 డిగ్రీస్గా ఉంటాయి. ఎందుకు? ఇక్కడ 3 సైడ్స్ ఈక్వల్ అయితే 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే 3 యాంగిల్స్ని మనం ఎక్స్గా తీసుకుంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x, 3x అనేది టోటల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. 3x అనేది 180 అయితే ఒక్కొక్క వాల్యూ అంటే ఈచ్ యాంగిల్ విల్ బి 60 డిగ్రీస్. ఇది కూడా 16, ఇది కూడా 16, ఇది కూడా 16. మనకు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే నా అంతటా నేను రివిజన్ అనేది చేస్తున్నాను, మీకు చెప్పడం లేదు. ఓకేనా? మీకు ఆల్రెడీ అంతా తెలుసు, బట్ నేనేంటంటే నేను ఒకసారి రివైజ్ అనేది చేస్తున్నాను, నాకు గుర్తుండడం కోసం. నెక్స్ట్ దీని తర్వాత థర్డ్ ప్రాపర్టీ చూడండి. ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్ 3 మీడియన్స్ ఆర్ ఈక్వల్, ఆల్ 3 ఆల్టిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ మీడియన్, ఈచ్ ఆల్టిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు √3/a. దీనికి అర్థం ఏంటి? ఏమంటున్నాడంటే ఎప్పుడైతే మనం ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీడియన్ డ్రా చేసిన, ఆల్టిట్యూడ్ అనేది డ్రా చేసిన, ఓకేనా, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనము ఒక మీడియన్ డ్రా చేసిన, మీడియన్ అంటే ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉందో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. మీడియన్ డ్రా చేసిన, ఆల్టిట్యూడ్ డ్రా చేసిన, ఇవి 2 కూడా ఈక్వల్ అవుతాయి. అంటే మీడియనే ఆల్టిట్యూడ్ అనేది అవుతుంది. మనం ఐసోసెలస్ ట్రయాంగిల్లో చూసాం కదా, మీడియనే ఏమవుతుంది? ఆల్టిట్యూడ్ అనేది అవుతుంది. క్లియరా? ఇదే యాంగిల్ బైసెక్టర్ అవుతుంది. సేమ్ అదే కాన్సెప్ట్, సేమ్ ఏదైతే ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనం నేర్చుకున్నాం కదా, ఎప్పుడైతే మనము ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్లో 2 ఈక్వల్ సైడ్స్ మధ్య నుంచి ఒక మీడియన్ డ్రా చేసిన, ఒక యాంగిల్ బైసెక్టర్ డ్రా చేసిన, ఇంకా ఏం చెప్పాం మనము? హైట్, ఓకేనా, హైట్ పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేసిన, ఇవి 3 కూడా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అన్నమాట. అండ్ దానితో పాటు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఏవైతే ఈ హైట్స్ ఉన్నాయో లేదా మీడియన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే మీరు ఏ దగ్గర నుంచి ఒక హైట్ అనేది డ్రా చేశారు, అది హెచ్ వాల్యూ అనేది వచ్చింది. ఏ దగ్గర నుంచి ఒక వాల్యూ ఇది డ్రా చేశారు, ఇది హెచ్ వాల్యూ. ఇది కూడా బి దగ్గర నుంచి డ్రా చేసి ఇది కూడా హైటే అవుతుంది, ఇది కూడా ఈక్వలే అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ అనేది డ్రా చేశారు, ఇది కూడా ఈక్వలే అవుతుంది. ఇవన్నీ కూడా ఏమవుతాయి? దీస్ ఆల్ ఆర్ ఈక్వల్. ఈ అన్ని హైట్స్, ఈ అన్ని మీడియన్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈక్వల్ అవుతాయి. అండ్ దీని యొక్క వాల్యూ వచ్చేసరికి √3/2a. ఎందుకు? ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. అండ్ ఇక్కడ √3/2a అనేది హైట్ వాల్యూ అవుతుంది, మీడియన్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్, ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ద ఇన్ సెంటర్, అండ్ దాంతోపాటు ఏవైతే ఇన్ సెంటర్స్ ఉంటాయో ట్రయాంగిల్కి సంబంధించి, ఇన్ సెంటర్ కానివ్వండి, ఆర్థో సెంటర్ కానివ్వండి, ఓకేనా, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, ఇవన్నీ కూడా ఒకటే పాయింట్ దగ్గర వస్తాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్, ద ట్రయాంగిల్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే దీనికి వైసే వర్స. ఇంతకుముందు మనం చెప్పాం కదా, 3 ఆల్టిట్యూడ్స్ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 ఆల్టిట్యూడ్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. దానికి వైసే వర్స. ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లో 3 ఆల్టిట్యూడ్స్ అనేవి ఈక్వల్గా వస్తే దాన్ని మనం ఏమంటాం? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. వైసే వర్స అన్నమాట. క్లియర్. నెక్స్ట్, దీని తర్వాత చూడండి, ఇఫ్ P ఈజ్ అ పాయింట్ ఇన్సైడ్ అండ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ triangle ABC, then the sum of altitudes drawn from point P to side AB, BC, AC are equal to the median or ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? హైట్, మీడియన్ ఆర్ హైట్. అంటే ఏం చెప్తున్నాడంటే, సార్ ఏం చెప్పినాడు అర్థం కాలేదు సార్ అంటే నేను చెప్తాను. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది తీసుకోండి, A, B,
సి దీనికి హైట్ హెచ్, దీనికి హైట్ వచ్చేసరికి హెచ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే సమ్ పాయింట్ ఎక్కడో ఒక పాయింట్ అనేది తీసుకున్నాను. లెటర్స్ సే ఇక్కడ నేను తీసుకున్నానండి, ఇక్కడ ఇది కొంచెం సైడ్లోనే ఉంది. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేశాను. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి బీసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. కొంచెం పర్పెండిక్యులర్గా ఉంది ఇది వచ్చేసరికి పూర్తిగా పర్పెండిక్యులర్గా ఉంది. ఇక్కడ నుంచి ఇది పర్పెండిక్యులర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఏం చెప్పానంటే ఇది వచ్చేసరికి H1, ఈ లైన్ ఇది వచ్చేసరికి H2, ఈ లైన్ వచ్చేసరికి H3, H1 H2 H3. ఓకేనా, పర్పెండిక్యులర్. ఓకేనా, ఏదైనా తీసుకోవచ్చు, A1 A2 A3 H1 H2 H3 ఏదైనా తీసుకోవచ్చు. ఈ వాల్యూస్ ఎప్పుడైతే ఈ పర్పెండిక్యులర్ లైన్స్ అనే మనం ఒక పాయింట్ P దగ్గర నుంచి ఇలా డ్రా చేసామో, ఎప్పుడైతే ఈ మూడింటిని మనం యాడ్ చేసామో, ఏంటి H1 ప్లస్ H2 ప్లస్ H3, ఈ మూడింటిని మనం ఎప్పుడైతే యాడ్ చేసామో ఇది దేనికి ఈక్వల్ అయ్యింది అంటే హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఈక్వల్ అయింది. అంటే ఎప్పుడైతే మీరు ఏ దగ్గర నుంచి లేదా బి దగ్గర నుంచి లేదా సి దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది ఇలా డ్రా చేస్తారో, ఒక హైట్ అనేది ఇలా డ్రా చేస్తారో దానికి ఈక్వల్ అవుతుంది. అదే సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా, అర్థమైందా? H1 ప్లస్ H2 ప్లస్ H3 ఈజ్ ఈక్వల్స్ టు హైట్. అదే ఇక్కడ చెప్పాడు చూడండి, H1 ప్లస్ H2 ప్లస్ H3 ఈజ్ ఈక్వల్స్ టు √3/2a. √3/2a ఏంటి? హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అర్థమైందా? క్లియరా? సో ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దామా? నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మనం చిన్న కాన్సెప్ట్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అనేది, ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అది కూడా చూద్దాం. ABC ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి మూడు సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇది వచ్చి కూడా A, ఇది కూడా A అండ్ ఇది కూడా ఏనే అయింది. నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేశాను. ఎప్పుడైతే ఈ పర్పెండిక్యులర్ లైన్ అనేది నేను డ్రా చేశానో ఇది ఏమైంది? ఆబ్వియస్గా ఈ పర్పెండిక్యులర్ లైన్ మీడియన్ కూడా అయింది. ఇది బీసీని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఇది వచ్చేసరికి A/2, ఇది కూడా A/2. ఇక్కడ నుంచి నేను AD వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? AD వాల్యూ ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ స్మాల్ a స్క్వేర్ అంటే హైపోటెనస్ మైనస్ a స్క్వేర్ A/2 హోల్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఇది వచ్చేసరికి 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్, 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అపాన్లో 2 స్క్వేర్ ఏముంటుంది? 2 స్క్వేర్ వచ్చేసరికి 4 అవుతుంది. ఇక్కడ నుంచి మనకు అండర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ అపాన్ 4 అవుతుంది. 3a స్క్వేర్ అపాన్ 4. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? AD హైట్ √3a అపాన్ 2. సో √3/2a. సో AD హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ వచ్చేసరికి మనకు ఏమొచ్చింది? ఇదే మనం H వాల్యూ అని చెప్తాము. H వాల్యూ అంతా √3/2a. ఇక్కడ నుంచి నాకు H వాల్యూ వచ్చింది కాబట్టి ఏరియా అనేది నేను చెప్పొచ్చా? ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేదా ఏరియా ఆఫ్ ఎ సింపుల్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ మల్టిప్లైడ్ బై బేస్ మల్టిప్లైడ్ బై హైట్. ఇక్కడ బేస్ వాల్యూ అనేది నేను BC తీసుకుంటాను. BC వచ్చేసరికి A సెంటీమీటర్స్. హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. AD అనేది హైట్. AD ఈజ్ ఈక్వల్స్ టు √3/2a. ఇక్కడ నుంచి నేను ఈ అన్ని వాల్యూస్ కనుక మల్టిప్లై చేస్తే ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ √3/4a స్క్వేర్. సింపుల్ కాన్సెప్ట్. మనం ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఎలాగైతే ఫైండ్ అవుట్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా మనం చెప్పొచ్చు. అక్కడ కూడా √3/2a అనేది హైట్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అయింది. ఎప్పుడైతే రెండు ఈక్వల్ సైడ్స్ ఉంటాయో అక్కడ నుంచి డ్రా చేస్తాయి. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి డ్రా చేసినా, ఎందుకంటే ఇక్కడ 3 సైడ్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఎక్కడి నుంచి డ్రా చేసినా హైట్ అనేది √3/2aనే వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్స్కి వద్దాం. క్వశ్చన్ నెంబర్ 57. 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడతో మన టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో O ఈజ్ అ పాయింట్ ఆన్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది తీసుకోండి. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది తీసుకోండి. ఇందులో ఎక్కడో చోట O అనే పాయింట్ అనేది ఇలా ఉంది. ఇలా ఒక O అనే పాయింట్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మనం ఏం చేసాం? పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ O టు ద సైడ్స్. అంటే ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ డ్రా చేసాం, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేసాం, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేసాం. అంటే ఇలా డిస్టెన్సెస్ అనేవి డ్రా చేస్తే ఈ డిస్టెన్సెస్ అనేవి ఒక్కొక్క వాల్యూ వచ్చింది. సో ఫస్ట్ డిస్టెన్స్ H1 ఇస్ √3,
H2 is root 2 root 3, H3 is 5 root 3. సో ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం, ఎప్పుడైనా కానివ్వండి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక సర్టెన్ పాయింట్ ఇన్సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ నుంచి మనం సైడ్స్ పైన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేస్తే ఆ డిస్టెన్సెస్ అనేవి H1 ప్లస్ H2 ప్లస్ H3గా అయితే అవి అన్నీ కూడా ఏమవుతాయి, దిస్ విల్ బీ ఈక్వల్ టు హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. క్యాపిటల్ హెచ్కి ఈక్వల్ అవుతాయి. ఈ క్యాపిటల్ హెచ్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ నథింగ్ బట్ రూట్ 3/2a. రూట్ 3/2a అవునా కాదా, రూట్ 3/2a. ఇక్కడ నుంచి H1 H2 H3 వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి. H1 ఈజ్ రూట్ 3, H2 ఈజ్ 2 రూట్ 3, H3 ఈజ్ 5 రూట్ 3. సో ఇది వచ్చేసరికి రూట్ 3/2a అవునా కాదా, ఇది వచ్చేసరికి రూట్ 3/2a. సో ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు 5 2 ఎంత 8, 7 7 ఒక 8, 8 రూట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3/2a. ఇక్కడ నుంచి రూట్ 3 క్యాన్సల్. ఇక్కడ నుంచి నేను ఏ వాల్యూ అనేది ఏం చెప్పొచ్చు, 8 2s are 16. ఏ వాల్యూ ఎంత 16 సెంటీమీటర్స్, 16 సెంటీమీటర్స్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్లో పెరిమీటర్ అడిగాడే కానీ మనకు సైడ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అడగలేదు. పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ P ఈజ్ నథింగ్ బట్ 3 టైమ్స్ ఆఫ్ A, 3a అంటే 3 into 16, 16 3s are 48. సో 48 centimeters is the perimeter of that equilateral triangle. 48 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 48. అర్థమైందా? Now coming to the 58th question, the altitude of an equilateral triangle is 3 root 3. So altitude h అంటే ఏంటి, height of an equilateral triangle is root 3/2a. సో ఈ రూట్ 3/2 వాల్యూ ఎంత ఇచ్చాడంట, 3 రూట్ 3. సో ఇక్కడ నుంచి 3 రూట్ 3తో రూట్ 3 క్యాన్సల్. ఇక్కడ నుంచి నేను సైడ్ ఆఫ్ ఎ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత, 3 2s are 6, 3 2s are 6. కానీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సైడ్ కాదు, ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ నథింగ్ బట్ రూట్ 3/4 మల్టిప్లైడ్ బై a స్క్వేర్. a స్క్వేర్ అంటే 6 మల్టిప్లైడ్ బై 6, 6 6s are 36, 4 9s are 36. సో అవర్ ఆన్సర్ ఈస్ 9 రూట్ 3. 9 రూట్ 3. సో 9 రూట్ 3 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. సో అవర్ ఆన్సర్ ఈస్ 9 రూట్ 3 సెంటీమీటర్ స్క్వేర్. సో సెంటీమీటర్ స్క్వేర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్. Now coming to the 59th question, ABC is an equilateral triangle where AD is perpendicular to BC. So ABC ఇందులో AD అనేది ఎలా ఉంది, ఇట్ ఈస్ పర్పెండిక్యులర్. అంటే AD is the height లేదా AD is the median. హైట్ అని చెప్పొచ్చు, మీడియన్ రెండు కూడా అవుతుంది. మీడియన్ అయితే ఈ రెండింటిని ఇలా డివైడ్ అనేది చేస్తుంది. వేర్ D lies on BC, ఇన్ BC కాదు, on BC and AD is 4 root 3 centimeters, then the perimeter. AD అంటే ఏంటి, height value h is nothing but root 3/2a. root 3/2a వాల్యూ ఎంత ఇచ్చాడు, 4 root 3 ఇచ్చాడు. రూట్ 3తో రూట్ 3 క్యాన్సల్. ఇక్కడ నుంచి a వాల్యూ అనేది 4 2s are 8. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, సైడ్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అడగలేదు. మనకి ఏం అడిగాడు, మనకు పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ 3a. So 3 multiplied by 8, 3 8s are 24. So our answer is 24 centimeter. 24 centimeter is the perimeter. So answer is 24 centimeter. Coming to the 60th question, last question ఇది వచ్చేసరికి మన టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్లో. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 36 రూట్ 3 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా వచ్చేసరికి 36 రూట్ 3 సెంటీమీటర్ స్క్వేర్ అయితే పెరిమీటర్ ఏమవుతుంది. సో ఏరియాకి ఫార్ములా ఏంటి, రూట్ 3/4 a స్క్వేర్. రూట్ 3/4 a స్క్వేర్ అనేది 36 రూట్ 3 అయితే ఇక్కడ నుంచి నేను రూట్ 3ని రూట్ 3తో క్యాన్సల్ చేస్తే ఇక్కడ నుంచి a స్క్వేర్ ఈజ్ 36 మల్టిప్లైడ్ బై 4. 36కి 4కి రూట్ కనుక మనం చేస్తే 36 మల్టిప్లైడ్ బై 4. సో 36కి 4కి ఇండివిజువల్గా రూట్ అనేది చేయండి. 6 6 36, 4కి 4 వచ్చేసరికి 2 2s are 4. సో 6 2s are 12. ఇక్కడ నుంచి a వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చింది, 12. ఏ వాల్యూ ఎంత, 12. అంటే సైడ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 12. కానీ మనకు కావాల్సింది పెరిమీటర్. పెరిమీటర్ ఎంత, పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్స్ టు 3a 3 into 3 multiplied by 12. So 3 multiplied by 12, 12 3s are 36. So our answer is 36 centimeter. Perimeter ఎంత, 36 centimeters. So our answer is option
C36 సెంటీమీటర్. ఓకేనా. సో ఇక్కడతో ఏదైతే మన టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఉందో అది కంప్లీట్ అనేది అవుతుంది. ఏదైతే ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ అంటే క్వశ్చన్ నెంబర్ 1 స్టార్టింగ్ నుంచి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 60 వరకు ఎన్నైతే క్వశ్చన్స్ డిస్కస్ చేసామో, ఎన్నైతే కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసామో, ఇవన్నీ కూడా మీకేంటంటే మా యొక్క ఏదైతే అప్లికేషన్ అనేది ఉందో అప్లికేషన్ నేమ్ అనేది మీకు ఇక్కడ మీకేంటంటే స్క్రీన్ పైన చూపిస్తున్నాను నేను. ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి మీరేంటంటే ఈ పీడిఎఫ్ని యాక్సెస్ అనేది చేయొచ్చు. ఓకే. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ దట్ మీకు ఏదైతే మనం ఇక్కడ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం అవి బాగా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.